ఆదిలాబాద్ జిల్లా గూడెంలోని రాయపట్నం వంతెనకు కేవలం అడుగు దూరంలోనే గోదావరి ప్రవహిస్తోంది. దీంతో కరీంనగర్ ఆదిలాబాద్ కు మధ్య రాకపోకలు నిలిపివేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు హెవీ వెహికల్స్ ను అనుమతించడం లేదు. తాత్కాలికంగా 2 వీలర్ 4 వీలర్ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. దీనిపై మా ప్రతినిధి మహేందర్ స్పెషల్ రిపోర్ట్. గూడెంలోని రాయపట్నం వంతెన వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకోవచ్చు. వంతెనకు కేవలం ఒక అడుగు చేరువలోనే ఉండడంతో కూడా ఇక్కడ నుంచి రాకపోకలు పూర్తిగా అధికారులు నిలిపివేశారు. కరీంనగర్ ఆదిలాబాద్ మధ్య ప్రస్తుతం రాకపోకలు కొనసాగడం లేదు. కేవలం 2 వీలర్ 4 వీలర్ వెహికల్స్ మాత్రమే అనుమతించారు. అవి కూడా ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనబడుతుంది. హెవీ లోడ్ వెహికల్స్ మాత్రం ప్రస్తుతం అనుమతించలేదు. ఇటు బస్సులు కూడా పూర్తిగా 3 రోజుల నుంచి కూడా నిలిపివేసిన పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. వంతెన పూర్తిగా ఒక్క అడుగు దూరంలో గోదావరిలో ఉన్న పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇప్పటికే శిథిలావస్థకు చేరడంతో కూడా వాహనాల రాకపోకలు ఇక్కడి నుంచి అధికారులు కొనసాగించడం లేదు. లేకుంటే ఏ సమయంలోనైనా వంతెన కూలే ప్రమాదం ఉండడంతో కూడా అధికారులు ఇక్కడి నుంచి పూర్తిగా వాహనాలు నిలిపేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మనం ఒకసారి విజువల్స్ లో చూసుకుంటే ఇటీవల వారం రోజుల క్రితం కూడా ఇక్కడ పనుల నిమిత్తం వచ్చిన జేసీబీ కూడా ప్రస్తుతం ఈ గోదావరి దానికి సంబంధించి నీటి ప్రవాహంలో పూర్తిగా మునిగిన పరిస్థితిని మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. జేసీబీని కూడా ప్రస్తుతం ప్రత్యేకంగా ప్రొక్లైనర్తో వాళ్ళు తీసే ప్రయత్నం క్రేన్లతో తీసే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. ఈ జేసీబీని తీయడం వల్ల ఈ బ్రిడ్జిపై ఈ వంతెన పైన కూడా ప్రస్తుతం ఇప్పటికే శిథిలావస్థకు చేరిన వంతెనపై కూడా మరింత బర్డెన్ పడే అవకాశం ఉంది. దీంతో కూడా అది ఏ సమయంలో కూలే అవకాశాలు ఉండే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పూర్తిగా అది 60 ఏళ్ల నుంచి కూడా 60 ఏళ్ల కాలం వంతెన ఇది దాదాపుగా. దీంతో ఇప్పటికే అది ఎప్పటికో చాలా 5 సంవత్సరాల క్రితమే ఇక్కడి నుంచి అసలు వాస్తవంగా రాకపోకలు నిషేధించాలి. అలాంటిది ఇంకా 5 సంవత్సరాలు ఎక్కువనే ప్రస్తుతం దీన్ని రాకపోకలు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిడ్జి ఇప్పటికే వంతెన దానికి సంబంధించి ఇప్పటికే శిథిలావస్థకు చేరుకోవడం, అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ కొత్తగా నూతనంగా వంతెన పక్కన కూడా నూతనంగా కూడా కొత్త బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ బ్రిడ్జి 2011లో కూడా ప్రారంభమైంది. 3 ఏళ్లలో దీన్ని ప్రస్తుతం పూర్తి చేయాల్సి 2014 చివరికల్లా పనులు పూర్తి చేయాల్సి ఉన్నా కానీ దీనికి రెట్టింపు సమయం అంటే 3 ఏళ్లలో పూర్తి చేయాల్సింది 6 ఏళ్ల సమయం పట్టిందని చెప్పుకోవాలి. ఇప్పుడు 2016లో ప్రస్తుతం ఈ వంతెన పూర్తి అవుతుంది. అది కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా యుద్ధ ప్రతిపాదికన ప్రస్తుతం బ్రిడ్జి దానికి సంబంధించి నిర్మాణ పనులను చేపడుతుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మంత్రి హరీష్ రావు కూడా రెగ్యులర్ గా కూడా అధికారులతో కూడా ఇప్పటికప్పుడు ఫోన్లో కూడా సంప్రదిస్తూ బ్రిడ్జి నిర్మాణ పనులను కూడా తెలుసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరో 10-15 రోజుల వరకు కూడా ఇక్కడి నుంచి ప్రస్తుతం ఈ పాత వంతెన నుంచి మాత్రం రాకపోకలు కొనసాగించే అవకాశాలు మాత్రం ప్రస్తుతం కనబడలేదు. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం కొత్త బ్రిడ్జి పై నుంచే కూడా రాకపోకలను కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో కూడా ప్రస్తుతం అధికారులు పనులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న అంటే ఇప్పుడు పనులను బట్టి చూస్తే మాత్రం ఇది 2 వారాల్లో పూర్తి అయ్యే అవకాశాలు ప్రస్తుతం కనబడటం లేదు. అంటే మరో 4 వారాల వరకు అంటే మినిమం నెల రోజుల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈ ఏడాది ప్రభుత్వం పూర్తి స్థాయి కెపాసిటీ స్టోరేజ్ చేసుకోవాలనే నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రస్తుతం నీటిని నిల్వ చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు దానికి సంబంధించి 148 మీటర్ల కానీ ప్రస్తుతం 143.6 మీటర్లకు చేరువైంది. అదేవిధంగా అటు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీల కానీ ప్రస్తుతం 10 టీఎంసీలకు చేరువైంది. మరో 2 టీఎంసీల వరకు చేరితే ప్రస్తుతం చూస్తున్న వంతెన పూర్తిగా నీట మునిగే అవకాశాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రాజెక్టు పూర్తి స్థాయి అంటే 148 మీటర్లు పూర్తి స్థాయి నీటి మట్టం చేరితే మనం చూస్తున్న ఈ రాయపట్నం పాత వంతెన అనేది దాదాపుగా దీనికి పైన 7 నుంచి 8 అడుగుల వరకు కూడా నీరు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు కడం ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చేదంతో కూడా అక్కడ కూడా అధికారులు గేట్లు వదిలి గత 10 రోజుల నుంచి కూడా గేట్లు వదిలి నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి ఉధృతి ప్రధానంగా పెరిగిందని చెప్పుకోవాలి. రాయపట్నం వంతెన వద్ద మనం చూసుకోవచ్చు గోదావరి ఉధృతి ఎంత తీవ్ర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తుంది అన్నది మనం ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం అధికారులు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు దానికి సంబంధించి ఈ పూర్తి స్థాయి నిల్వ చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. అటు పనులు కూడా ప్రస్తుతం బ్రిడ్జి పనులు ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికి మాత్రం ప్రధానంగా ప్రస్తుతం మరో 10 నుంచి 15 రోజుల వరకు మాత్రం ఈ కరీంనగర్ ఆదిలాబాద్ మధ్య రాకపోకలు మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఏదేమైనా మరో నెల రోజుల్లో మాత్రం ఈ బ్రిడ్జి పనులను పూర్తి అవ్వడమే కాకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టును కూడా మరో 2 నెలల్లో కూడా
తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం రాయపట్నం వంతెన వద్ద దగ్గర ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యంతో మహేంద్రన్ టీవీ ఆదిలాబాద్.